క్రికెట్ మీద ఉండే మోజు గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గల్లీలో జరిగే క్రికెట్ అయినా, అటు నేషనల్, ఇంటర్నేషనల్‌లో జరిగే క్రికెట్ అయినా వామ్మో! ఈ యూత్‌కి మామూలు పిచ్చి కాదు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతుందంటే చాలు టీవీలకి అతుక్కుపోతుంటారు. అలాంటిది మన ఏరియాలో మ్యాచ్ జరిగితే ఇంకెంత జోష్‌గా ఉంటారు. యెస్, జోష్ ఉండడము కరెక్టే. కానీ క్రికెట్‌లో జరిగే చిన్న చిన్న తగాదాల కారణంగా ఇంట్లో ఒకరికి గర్భశోకాన్ని మాత్రం మిగిల్చకండి దయచేసి. ఎందుకంటే రీసెంట్‌గా విశాఖపట్నంలో ఆర్‌లవ ప్రెమిసెస్‌లో జరిగినటువంటి క్రికెట్ కారణంగా జరిగిన గొడవ ఒక కుటుంబంలో విషాదం నిలిపింది. ఎవరైతే మృతుడు అజిత్ ఉన్నాడో, ఎవరైతే నిందితుడు కిషోర్ ఉన్నారో, వీరిద్దరి కారణంగా 2 కుటుంబాలు కూడా ఇప్పుడు అయోమయ పరిస్థితిలో పడిపోయారు. ఎందుకంటే గల్లీ క్రికెట్ అనేసరికి అసలు ఎంత పౌరుషంగా ఆడతారంటే యువతంతా కూడాను ఆ మ్యాచ్ విన్ అయితే చాలు వరల్డ్ కప్ విన్ అయినంతగా భావిస్తుంటుంటారు. అందులో భాగంగానే ఎక్కడ చిన్న తప్పిదం జరిగినా సరే గొడవలకి తగువులకి వెనక్కి కూడా తగ్గరు. ఎలా అయితే కోడి పందాల్లో కోళ్ళు కొట్టుకుంటాయో అంతకన్నా దారుణంగా కొట్టుకోవడానికి కూడా వెనకాడరు. కానీ మీరు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కూడా ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. విశాఖపట్నం జిల్లా ఆర్‌లవలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి కుర్రాళ్ళందరూ కూడా టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. సో టోర్నమెంట్ ఆడడానికి కాయిన్ కూడా వేసుకున్నారు. 3 జట్లు కూడా ఆడాయి. అందులోని 2 జట్లకి సంబంధించి డ్రా తీయగా 2 జట్లు ఆడడానికి సిద్ధపడ్డారు. ఇంకో జట్టు అయితే మాత్రం టైగా మిగిలిపోయింది. సో 2 జట్లు ఆడుతుండగా ఇంకొక జట్టు నుండి ఒక వ్యక్తి వీళ్ళకి ఎంపైర్ గా వ్యవహరించాడు. అక్కడ జరిగిన ఒక వాగ్వివాదం అంటే ప్రతి బాల్ కి ప్రతి రన్ కి కూడా ఎలా క్యాల్కులేట్ చేస్తారో కూడా మనకి తెలిసిందే. అందులో భాగంగా ఒక్క రన్ గురించి ఇరు జట్లకి సంబంధించి ఒక పెద్ద గొడవే జరిగింది. సో ఎవరైతే టైగా ఉండిపోయారో ఆ సంబంధించిన సభ్యులంతా కూడా వెళ్ళి ఇద్దరికి సర్ది చెప్పారు. అంతా కూడా అయిపోయింది. సో క్రికెట్ అయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, గ్రౌండ్ లో జరిగింది, గ్రౌండ్ లో జరిగినట్టే వదిలేయాలి. మనం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదొక గేమ్ లో భాగమే తప్పితే దీన్ని సీరియస్ గా తీసుకోకూడదని అక్కడ అందరూ కూడా అనుకున్నారు. అంతా హ్యాపీగానే వెళ్ళిపోయింది. సో సాయంత్రం అయ్యేసరికి ఎవరైతే అజిత్ అన్నాడో మృతుడు అజిత్ రోడ్డు మీద వెళ్తుండగా నిందితుడు కిషోర్ అనే వ్యక్తి అతి దారుణంగా ఆర్‌లవ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని రోడ్డు మీద అతి కిరాతకంగా చంపడంతో ఒక్కసారిగా ఆర్‌లవ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. ఎందుకంటే అసలు ఏమవుతుందో కూడా అక్కడ తెలియదు. ఏం జరుగుతుంది ఇప్పుడు దాకా కూడా నార్మల్ గా ఉన్న రోడ్డు అంతా కూడా రక్తపాతంలా మారిపోయింది. ఒక చిన్న పాటి తగాదా పెరిగి 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 కూడా పెద్ద గొడవగా మారిపోయింది. అసలు ఏం